ఈ డైరెక్షన్తో చచ్చిపోతున్నా తెలిసినప్పుడు దాసనారాయణ గారు 10 ఏళ్ళ కన్నా స్టార్ట్ చేశారు. అప్పుడే లోగో నెమిలి కలర్స్ అది అప్పుడు చేయించాం. దానికోసం ఛాంబర్ నుంచి చేసాం. ఛాంబర్ నుంచి 10 సంవత్సరాలు చేద్దాం అనుకున్నాం. అది స్టార్ట్ చేసినాక అది యాక్చువల్ సెప్టెంబర్లో ఎప్పుడు చేసాం. తర్వాత వెంటాడు జయదేవ్ గారు రీసెర్చ్ చేసి మీరు తప్పు, అది ఫిబ్రవరి 6 ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత ఫిబ్రవరి 6 చేయటం మొదలెట్టాం. అన్ఫార్చునేట్గా దాసనారాయణ మాకు లేదు. ఆ తర్వాత అది డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత మోహన్ గౌడ్ గారు, వర్మ గారు అందరూ కలిసి మళ్ళీ మొదలెట్టారు. సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. తెలుగు సినిమా ఎప్పటి నుంచో తిరుపతి వెంకయ్య గారి దగ్గర మొదలైంది. హెచ్ఎంరెడ్డి గారు ఫస్ట్ టాకీ తీశారు. అక్కడి నుంచి సినిమా ఇవాళ 94 సంవత్సరాలు వచ్చేసి ఈ సినిమాకి ఎందరో మహానుభావులు వచ్చారు, వెళ్ళారు, ఎన్నో చరిత్ర సృష్టించారు. దీన్ని మనం గుర్తించి ఆ రోజు మన పండుగ చేసుకోవడం సినిమా పరిశ్రమకి బాగుంటుంది. ఇవాళ ఇక్కడ గద్దర్ అవార్డ్స్ ఉగాదికి ఇస్తామంటున్నారు. అట్లాగే సినిమా పరిశ్రమ కూడా అశోక్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, సెక్రటరీ గారు, ఛాంబర్ సెక్రటరీ గారు. నేను విన్నవించుకునేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ జన్మదినంగా చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని ఛాంబర్ ఘనంగా ప్రతి సంవత్సరం చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఛాంబర్కి అంటే మామూలు గారు బాగా చేయట్లేదని కాదు, దీనికి ఒక గ్లామర్ రావాలి. మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ ఉంటే దానికి వచ్చే గ్లామరే వేరు. ఆ గ్లామర్తో చేస్తుంటే సెలవు చేస్తుంటే కాంపేం మనకు ఇవాళ అవుతున్న సినిమాలు 1000 కోట్లు 2000 కోట్ల సినిమాలు చేస్తున్నాం మనం. ఓ రోజు షూటింగ్ చేయకపోతే కాంపౌండ్కి ఏం లేదు కాబట్టి ఇది చేస్తే చాలా బాగుంటుంది. సో పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ వేదిక నుంచి నేను నిర్వహించుకుంటున్నాను. అలాగే దీన్ని దాసనారాయణగా మొదలెట్టిన దాన్ని ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తున్న నిర్వాహకులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అభినందనలు తెలియజేద్దాం. గౌరవనీయులు ప్రొడ్యూసర్ అట్లనే సార్, మీరు అప్డేట్ చేస్తే నేను కనిపిస్తాను సార్. చిన్న సలహా, మా తమ్మారెడ్డి భరద్వాజ గారు సినిమా తీయాలి, కేఏ పాలన నన్ను పెట్టి అద్భుతంగా ఉంటుంది. మీ ఒక దేశానికి ప్రధానమంత్రి చేస్తారు ఆయన మనం సినిమా తీస్తే. అంటే ఈ సార్ మీరు డిసైడ్ చేయండి సార్. రెండు వాయిస్ రేలంగి నరసింహరావు గారు లేదు పేరు చెప్పి నమస్కారం పెడుతున్నాను మీకు. ఏం లేదు సార్, ఇవాళ కొద్దిసేపు నవ్వుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చేస్తే నాకే బాగా అనిపించింది. మనకి కొత్త సినిమా గెటప్ అనేది గుడ్. సో అట్లనే ఇవాళ సమాజం ఎలా మారిపోయిందంటే సోషల్ మీడియా సార్, పిచ్చోళ్ళని సెలబ్రిటీలు చేసేస్తున్నారు. సెలబ్రిటీలు అయిన సంగతి పిచ్చోళ్ళు కూడా తెలియదు. వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, అది వేరే నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చారు నోట్తో మ్యూజిక్ కొడుతున్నారు. నేను అనుకున్నాను వాళ్ళు నోట్తో మ్యూజిక్ కొడుతుంటే మా డిఎస్పీ గారు ఏం కావాలి, తమన్ గారు ఏం కావాలనుకున్నాను. వాడి నోట్లో లాలాజలం ఇంకిపోయేంత వరకు వాడు కొడుతూనే ఉంటాడు. వాడిని కూడా ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. ఆ మ్యూజిక్ అట్లా చూడండి. దానింత ఒకప్పుడు సినిమా నిర్మాణం చేయాలంటే మనం సరే అందరూ అలా కూర్చున్నప్పుడు ముందు చేయకూడదు. మనం అశోక్ కుమార్ గారు రాశి గారు ఇన్నాళ్ళకి నా కళ ఫలించిందండి. ఇప్పుడెప్పుడు సినిమాలు చూసి ఇలాంటి అందమైన భార్య కావాలని కోరుకున్నాం. ఇప్పుడు అంతా 56 ఏళ్ళు వచ్చాయి. కానీ వాస్తవ రాశి గారు మీ సినిమాలు గోకులంలో సీత అయ్యేదని చూసేవాడిని. సరే ఇప్పుడు
గొప్పగా ఉందమ్మా. ఆ రోజే అంత అందంగా ఉన్నారు, ఇంకా కొంత అందం వచ్చింది ఇక్కడ. మా భరద్వాజ గారు ఇప్పుడే చెప్పారు, సినిమా పరిశ్రమ మొత్తం వస్తే ఇంకెంత అందంగా ఉంటుందో అని చెప్పేసి అంత అందంగా వచ్చారు. ఇప్పుడు సరే, నేను ఎక్కడ మొదలు పెట్టాను, మరి మర్చిపోయాను, క్షమించండి సార్. నోటితో మ్యూజిక్ సార్. సరే, మ్యూజిక్ ఒక సినిమాను నిర్మాణం చేయాలంటే ఎంత కష్టపడాలి మీరు? సినిమా నిర్మాణం చేయాలంటే 24 అంటే 24 క్రాఫ్ట్స్ అంటారు. వాటిని ఎంతమంది కష్టపడితే ఒక సినిమా వస్తుంది. కానీ ఇప్పుడు సినిమా రీల్స్ వెంటనే వచ్చేస్తున్నాయి. ఆ రీల్స్ కి మిలియన్ వ్యూస్ పోతున్నాయి. అనేకమైనటువంటి కార్యక్రమాలకి అనేక పోతున్నటువంటి దాంట్లో సరదాగా ఒక చిన్న అంశం మీకు ఒకటి చెప్తాను. దాంట్లో సాధారణంగా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా నేను కూడా 40 సంవత్సరాల నుంచి మిమిక్రీ చేస్తున్నాను సార్. చాలా మంది సెలబ్రిటీలుగా అనుకుంటారు, కానీ నన్ను ఎవరు సెలబ్రిటీ వరకు గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు అంటే కారణం, నేను ఏదో ఒకటి మాట్లాడితే గురించి 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 అనే పాట పాడితే ఎప్పుడు అయ్యేవాడిని. కాకపోతే అట్లాంటి పాడలేదు కాబట్టి, మంచి పాడుతున్నారు కాబట్టి, మీ అందరి ముందు ఇలా వచ్చి కాసి నవ్వించే అవకాశం కలిగించారు కాబట్టి మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ, ఒక మనకంటే మీ సినిమా నటుల కంటే కూడా పొలిటికల్ వాళ్ళు బాగా నటిస్తున్నారు. వాళ్ళే మనకు వాళ్ళు చేసినటువంటి చాలా, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ అన్ని కానీ చిన్న పొరపాట్లు కానీ మనకు బాగా నవ్వొస్తుంది. ఈ సినిమా పరిశ్రమని ఉద్దేశించి ఒకవేళ పొరపాటున వి హనుమంతరావు గారిని పిలిస్తే ఆయన ఎలా మాట్లాడతారు మామూలుగా మీ అందరికీ తెలుసు. ఆయన 95 సంవత్సరాలు అయిందంటే బాబు సినిమా పరిశ్రమ ఇక ఎల్లకాలం 500 ఏళ్ళు ఉంటుంది. ఇక నాకు తెలుసు మీరందరూ కూడా ఇక పెద్ద పెద్దలు ఉన్నారు. ఇక పెద్ద పెద్దలు నేను అనుకున్నటువంటి హీరోగా చేద్దామని మా సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారు ఆపిరు కాబట్టి నేను హీరోగా అనుకుంటాను. అరే బాబు, ఇప్పుడు మా రాహుల్ గాంధీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, వానికి ఉందో లేదో మరి నాకు తెలియదు ఇంట్రెస్ట్. ఇక మీరు ఏమనుకోవద్దు, దండ పెట్టడం. నమస్కారం. జై తెలుగు సినిమా పరిశ్రమ వెంకటపడి కొట్టాలి. చాలా మందికి తెలియదు సార్, హనుమంతరావు గారు ఏంటంటే చాలా మంచి పచ్చి మనసు ఉంటుంది. ఒకసారి జోక్ చెప్పాను అనుకుంటా, మళ్ళీ ఒకసారి రామలక్ష్మణ గారు మీరు కూడా వినాలి. హనుమంతరావు గారు ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చైనా వాడు చావు బతుకుల్లో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉంటే ఈయన ఆ ఫ్రెండ్ చూసి రావచ్చు, కానీ చైనా వాడిని కూడా చూసుకోదామని ఇలా పెట్టి చూస్తున్నాడు. ఆ చైనా వాడు ఏం చేశాడు, ఒకటి మాట్లాడుతున్నాడు ఐసీయూలో ఉండి, అని చచ్చిపోయాడు వాడు. ఈయన అర్థం ఎవరికి తెలియదు, కానీ ఈయన బాగా కుతూహలం పడ్డాడు. ఏం చెప్పాడు వీడు, నాకు రాజ్యసభ ఇస్తానన్నాడు చైనాలో, లేకపోతే నాకు సోనియా గాంధీ గారికి చెప్పామని ఇప్పిస్తాడా, ఏం చెప్పాడు అని చెప్పేసి వెంటనే చైనా వెళ్ళిపోయాడు. అక్కడ మా అశోక్ కుమార్ గారు అంటే ఫ్రెండ్ ఉన్నాడు హనుమంతరావు. ఏందన్నా ఇట్లా వచ్చిన అడిగితే ఏం లేదు, ఇట్లా నన్ను అశోక్ గారు ఇట్లా వచ్చిన చైనాకు అంటే ఎట్లా వచ్చిన 12 వచ్చిన అంటే లేదు నేను అపోలో ఆసుపత్రికి పోగానే మా ఫ్రెండ్ చూస్తా, ఒక చైనా వాడి దగ్గరికి పోయి వాడు సాగు బతుకుంటే ఇట్లా పెట్టి చూస్తున్నా, వాడు షియాంగో అన్నాడంటే ఒకసారి రిపీట్ చేయండి అన్నారు. మళ్ళీ అశోక్ కుమార్ గారు ఆయన చైనా భాష వచ్చాయని షియాంగో ఇక్కడ నుంచి వెళ్ళిపోన్నా, లేకపోతే నిన్ను నన్ను అన్నాడు. ఏమన్నారు, నేను ఏమలేదు కదా. షియాంగో అంటే అర్థం ఏంటి అని అడిగితే, లేదన్నా నువ్వు వాడు ఆక్సిజన్ కాళ్ళు పెట్టావు, వాటికి దండం పెట్టా, కాలు దిగానా నీకు దండం పెడతాను 4 సార్లు వచ్చినాడు. నువ్వు కాలు గట్టిగా నొప్పుతున్నావు, ఇంకా ఆడవాడు చచ్చిపోయాడు, నువ్వు ఇచ్చినాన్ని వెళ్ళిపోయినా అవసరం టికెట్ తీసుకుంటాను అశోక్ కుమార్ గారు చెప్పాడు. కేల్ కథం దుకాణం బంద్, బాగుంటే చప్పట్లు కొట్టండి. లేకపోతే గద్దరన్న అవార్డ్స్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. గద్దరన్న వాయిస్ కానీ అవి కానీ అన్న తీసుకుంటే అన్న మామూలుగా ఎట్లుంటుంది అంటే అన్న వాయిస్ మీ అందరికీ తెలుసు. పొడుస్తున్న పొద్దు అమ్మ వందరం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని నడిచినప్పుడల్లా మా భరద్వాజ గారు 2-3 కార్యక్రమాలు వెళ్ళారు. గద్దరన్న అడిగారు, ఎందుకు గద్దరన్న మంచి మంచి నడుస్తుంటావు పాట మధ్యలో అని అడిగారు. అడిగితే పసిరెడ్డి మీరేనా అంటే గద్దరన్న అన్నాడు, లేస్తారు అంటే ఇట్లా కొంతమంది అక్కడ చేస్తుంటే మనకు నవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో
దాన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్ గారు లేకపోతే ఇంకా పొలిటీషియన్స్, ఇప్పుడు కేఏ పాల్ గారికి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధం లేదు, కానీ ఆయన పిలిస్తే చూసారా 95 సంవత్సరాలు అయింది తెలుగు సినిమా పుట్టి. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అశోక్ గారిని, భారద్వాజ గారిని 2 దేశాలకు ప్రధానమంత్రి చేస్తాను. మీరు ప్రెసిడెంట్ గారు మీరు ఏమనుకోండి, ఇంకో దేశం సృష్టించి ట్రంప్ చెప్పి మీకు ఒకటి చేస్తాను అంతే. నవ్వు వస్తుంది ఆయన మాట్లాడితే. ఎన్ని దేశాలకు అంటాడు ఏదంటే ట్రంప్ కి నేనే ఇంజక్షన్ చేసేవాడిని, కావాలంటే ఆయన కాల్ చేసి అడగండి, ఎవరు చేయడు ఆయన కాదు, ఆయనే చేసి యుద్ధానికి వస్తుంది అని చెప్తాడు ట్రంప్. ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. మన మామూలుగా నేను ఒక మన కవిత రాశాను సార్, నేను ఎందుకు బ్రతుకున్నాను, కవిత శీర్షిక పేరు జనాల నుంచి అన్నాడు. ఇది విన్న తర్వాత మేము బ్రతుకుంటాం. నేను భూమి చూస్తా ఉంటే నేను చిప్స్ తింటా ఉన్నాను. రామలక్ష్మణ మీ ఫైట్స్ మాత్రం సూపర్ ఉంటాయని మాకు నేర్పడిన తర్వాత రప్ప మేము చేస్తాం. థ్యాంక్ యూ. సో అంటే మీరు మా అశోక్ కుమార్ గారు మనం కొట్టండి సార్ అంటే మేము జాగ్రత్తగా వింటున్నాం, చప్పట్లు కొడితే మళ్ళీ అది పోతుంది, మేము మేమికి వినమన్నారు. ఎందుకని చప్పట్లు అడుగుతాం సార్ అంటే మీరు వింటున్నారా లేదా, వెనుకోలే చప్పట్లు. జిఎస్టీ ఏం లేదు కదా. తర్వాత మనం మోడీ గారిని తీసుకుంటాం. మోడీ గారు తెలుగు సినిమా కేసీఆర్ అంటే, కేసీఆర్ అంటే ఆయన అడుగుతారు మనం ఏమైనా మాట్లాడతారు తెలుగు సినిమా పరిశ్రమ ఆయన రావాలి మళ్ళీ సీరియస్ గా. సో కేసీఆర్ గారు అంటారు, చిట్టపట్టు చినుకులు పడుతూ ఉంటే చెరికాడి సరసరం ఉంటే ఎంత బాగా చేసిన నాగేశ్వరరావు గారు, ఉరుము తెలుపుల చెల్లి కన్నులలో ఇతర చూపులు అంటే అటువంటి పాటలు వచ్చిన రోజు డెఫినెట్గా ఇది నెక్స్ట్ దీంట్లో మాట్లాడి ఈసీలో నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత ఘనంగా చేయాలనేది ఆలోచించి నా ఒక్కరిది కాదు అందరితో మాట్లాడి, ఎందుకంటే మోహన్ గౌడ్ గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే మనం అందరూ నేను మోహన్ గౌడ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. ఎందుకంటే తను చిన్న నిర్మాత అయినా పెద్ద మనసుతో అందరికీ అవార్డ్స్ ఇచ్చి సన్మానం చేయాలి, ప్రతి ఒక్కరికి గుర్తింపు తీసుకురావాలని తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు థింక్ బిగ్ అన్నట్టుగా ఆయన చాలా బిగ్గా థింక్ చేసి నాకు 2-3 సార్లు పిలిచారు. నేను అప్పుడు లేక రాలేదు, ఈసారి చెప్తే తప్పనిసరిగా వస్తాను. అది మంచి కార్యక్రమం, డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు అడిగినట్లు నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో అందరినీ ఒప్పించి ఘనంగా చేద్దాం వాళ్ళ భాగస్వామ్యంతో. ఇది ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన పాపులారిటీ ప్రజలందరూ ఆదరించారు కాబట్టి, ఎంత పెద్ద కోటేశ్వరున్నా సినిమా యాక్టర్ అంటే గ్లామర్ మీరందరూ ఆదరించారు కాబట్టి, పొలిటీషియన్ ఎక్కడికైనా వెళ్ళినా పవర్తో విష్ చేస్తారు, ఎక్కడికైనా ఉంటుంది. అలానే సినిమా యాక్టర్ ఎక్కడికి పోయినా వాళ్ళ ఫేస్తో ఆప్యాయంగా పిలిచి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తారు. అటువంటి గొప్ప కళాకారులు ఇచ్చిన వారం డెఫినెట్గా మనల్ని చాలా మంది ఫాలో అవుతారు. కాబట్టి మనం మన నడవడికి కానీ లేకపోతే మనం ఏం చేసినా సరే నలుగురు మీద ఈ ప్రభావం ఉంటుందని దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి మాటలు 4 చెప్తే ప్రతి ఒక్కరి మనసులో వెళ్తుంది. డెఫినెట్గా సమాజం బాగుండేదాన్ని కూడా మనం తోడ్పడాలి. ఇందాక చెప్పినట్టు రకరకాల షార్ట్స్ తీసి ప్రతి ఒక్కరు పాపులర్ అవుతున్నాం తప్పులేదు, కానీ మన బాధ్యత అనేది ఉండాలి. ఎందుకంటే భయం వేస్తుంది చూస్తుంటే సొసైటీలో కానీ ఎక్కడైనా. అలానే ఇందాక చిన్నపిల్లలు కూర్చోడి అన్నీ చూశారు. మన మనవరాలు కూడా మొన్న శ్రీశైలంలో పరిచయానికి ప్రయత్నించింది. అయితే వెరీ హ్యాపీ. వాళ్ళ పిల్లల్లో వాళ్ళ యొక్క భావన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సాక్షాత్తు ఆ దేవుని యొక్క ఇది కనపడుతుంది. అది విషయం ముందరికి నమస్కారం. మీరందరూ బాగా రావాలి, వాటిని మనం ప్రోత్సహించి మన సనాతన ధర్మాన్ని మనం తీసుకెళ్ళగలిగితే మనందరం హ్యాపీగా ఉంటాం. ఏదో సినిమాలో రకరకాలు చేసి మన సొసైటీని పాడు చేయకుండా, సొసైటీలో మన పూర్వీకుల నుంచి మన వస్తున్న సాంప్రదాయాన్ని పెంపొందించడానికి ఉపయోగపడి ప్రతి ఒక్కరు అంతకుముందు సినిమాలో కూడా నో డౌట్ ఇది కమర్షియల్ సినిమా అవ్వచ్చు, కానీ పాత రోజుల్లో మెసేజ్ అనేది ఉండేది. మనం ఏం చెప్తున్నాం ఫైనల్గా ఇవాళ అది లేదు. ఆ మెసేజ్ అనేది కనుక మళ్ళీ రాగలిగితే మనం అందరం బాగుంటాం, శాంతిగా ఉంటాం. అందరికీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడికి ఎవరైతే వాళ్ళని సన్మాన గ్రహీతగా తీసుకున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ
ఇటువంటి మరిన్ని ప్రోగ్రామ్ చేయాలి. డెఫినెట్ గా మీ చెప్పిన దాన్ని పరిశీలిస్తాం. నా చేతుల్లో లేదు, కానీ అందరితో మాట్లాడి తీసుకొస్తేనే అప్పుడు నాకు కూడా ఒక బాధ్యత ఉన్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఎవరీబడీ ఆల్ ది బెస్ట్. బడ్జెట్ సెషన్ విని ఉంటారు. అందులో ABCGXR అనే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారు 15,000 స్కూళ్ళు, 500 కాలేజీలు, దాని తర్వాత ఎట్లయితే IIM IIT వచ్చిందో, నేను ఈ విషయంలో 2012 నుంచి కనడాకు వస్తున్నానంటే ఇది మన దేశవ్యాప్తం ఎదగాలని. అయితే IICT అని బెంగళూరు బాంబే ఫిలిం సిటీలో దానికి అందులో నేను మీటింగ్లలో పాటించాలని తెచ్చాను. ఇప్పుడు అది పెద్ద కాలేజ్ రాబోతుంది. ఎట్లయితే IIT IIM అటువంటివి 7 ఇస్తా అన్నారు. మనకు హైదరాబాద్కి ఒకటి కావాలని చెప్పి నేను అడిగాను. చూద్దాం ఏమవుతుందో ఆ విషయంలో. కొన్ని నెలల్లో మీకు ఒక పెద్ద బ్రహ్మాండమైన T షేప్లో ఉండే 10,60,60,000 చదరపు అడుగుల్లో మన సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చే బిల్డింగ్ ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ అది 2012లో అప్రూవ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. తర్వాత TRS గవర్నమెంట్ వచ్చిన తర్వాత KTR గారు వెంబడి నేను వాజ్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఫర్ ABCG. ABCG అంటే యానిమేషన్, VFX, కంప్యూటర్ గ్రాఫిక్స్. అవి మనకు అవసరం. అవి లేని సినిమా మీకు హాలీవుడ్లో కనిపించదు. ఇప్పుడు మన పెద్ద సినిమాల్లో కూడా అదే కనిపిస్తుంది. అది ఇంకా రాను ఈజీగా అయిపోతుంది. 100 years లోపల ఈ 100 years అనేది ఏదైతే సెలబ్రేషన్ చేసుకుంటామో మనము, ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తాం, మన సినిమాలు ప్రపంచవ్యాప్తం AI యూటిలైజ్ చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో చెప్పే రోజు ఆల్రెడీ వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. బై 100th year తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వుడ్ బి ద లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. మన దగ్గర ఒక కళ చాలా బాగుంది. దాని నుంచి VFX, AI కూడా అన్ని అదే చేయలేండి. AI కూడా ఆలోచన చేసే వ్యక్తి ఏదైనా ఉండాల్సి వస్తుంది. అది చూస్తే, అది చెప్తేనే అది చేస్తుంది అన్నట్టు. సో అలా డేటాబేస్ పెరుగుకుంటూ పోతుంది. సో ఎవరైనా కానీ ఇంట్లో ఉండి ఒక సెల్ ఫోన్ మీదనే సినిమా చేసే కాలం వచ్చింది ఆల్రెడీ. ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశం కూడా వస్తుంది. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మోహన్ గౌడ్, వర్మ, వరప్రసాద్ గారి కమ్యూనిటీ చైర్పర్సన్ అశోక్ గారు చెప్పినట్టు చాలాసార్లు ఎక్కువ చేస్తున్నాడు, 5 ఏళ్ళు చేస్తున్నాడు. చిన్న వేలో మొదలుపెట్టి ఛాంబర్లు చేయడం మొదలుపెట్టి దాని తర్వాత ప్రసాదాలు వరకు వచ్చాడు 3 రోజులు దాటుకొని. అయినా కానీ ఎందుకైనా ఈ గోలంతా ఎవరు రాదు కదా. ఎంతసేపు స్టాండర్డ్ సెటప్ నేను ఇట్లా కొంతమంది స్టాండర్డ్గా ఉంటాం. ఇక్కడ స్టాండర్డ్ ఫార్మాట్ అందరం ఇక్కడ ప్రతి సంవత్సరం మేమే ఉంటాం, ఎవరు రాదు కదా అంటాం. సో అది ఒక అంటే సరదాగా చెప్పినా కానీ ఇట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ బర్త్డే అంటే ఇది ఎప్పుడైనా మాకు 95 years అనుకుంటున్నాం. ఎప్పుడైనా ఏలో వస్తే 1921లో మూకీ సినిమా అంటే 105 105 years. టాకీ సినిమా వచ్చి 95 years. టాకీ వచ్చి 95, మూకీ వచ్చి 105. అది లెక్క తీసుకోవాల్సి అది కదా. మూకీ తెలుగు కేసు చేసేదానికి మూకీ లాగా తీసారు. తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు డైరెక్టర్ చేసిన సినిమా. సో అట్లా అనుకుంటే తెలుగు సినిమా అనుకోవాలి కదా. అది సో తెలుగు చేసింది కదా. సో దానికి ఒక రెస్పెక్ట్ ఇండస్ట్రీ మీద ఇంతమంది అంటే ఇంతమంది చాలా మంది సో ఎవరున్నారు సెలబ్రిటీ, నాకు సెలబ్రిటీ ఎవరు కాదని చెప్పి సెలబ్రిటీస్ అయ్యారు అంటే కూడా ఇట్స్ ఓన్లీ రీజన్ ఇస్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ క్రాఫ్ట్ బై ఇట్ సెల్ఫ్. సో దాని మీద ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ, బేసిక్ రెస్పెక్ట్ ఉండాలా. అది కొరవైన ఇండస్ట్రీలో 95% ఆఫ్ ద పీపుల్ దగ్గర.
సో ఐ థింక్ దట్ హ్యాస్ టు గెట్ బ్యాక్. దెన్ ఐ థింక్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఇండస్ట్రీ పూర్తి చేయాల్సిన ఫంక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు ఎంత కష్టపడతారు, ఎంతమంది చెప్పారు కదా, నేను స్టాండర్డ్ అని చెప్పి వాళ్ళు 100 మందిని పిలిస్తే 5 వస్తారు. ఇది ఫ్యాక్ట్. అవునా కదా, మన థెరపీ తగ్గుతాయండి, అక్కడ పోరాటాలు చేస్తారు, వాడాడు వచ్చారు. ఫస్ట్ అది. ఇకపోతే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అని చెప్తున్నారు. సోషల్ మీడియా యాక్చువల్గా 2-3 రోజులు నుంచి అనుకుంటున్నారు, ఎక్కడో చోట ప్రెస్ పిలిస్తే కూడా వెళ్ళలేదు, 2-3 రోజులు వస్తారని చెప్పి ప్రిపేర్ చేద్దాం ఈసారి. పాస్ట్ 2-3 డేస్ నుంచి చాలా హారబుల్గా ఉంది. చాలా ఇదే స్టేజ్ మీద 2-3 మధ్యకాలం 2-3 సార్లు చెప్పడం జరిగింది. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఒక ఇష్యూలో జరిగింది. నెగిటివిటీ అనేది మనం ప్రోత్సహించేంత కాలం దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఈ గుడ్ బ్యాడ్ అది సెల్ఫ్ సెన్సర్షిప్ మనలో ఉండాలి. అంతేగాని ఎవరో గుడ్ బ్యాడ్ అని చెప్తే ఇప్పుడున్న జనరేషన్ నమ్ముతారు, చేస్తారని నేను అనుకోవట్లేదు. సో సెల్ఫ్ సెన్సర్షిప్ అనేది ఇంట్లో ఉండాలి, మీలో ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యాడు చూస్తే కనుక నెగిటివ్ ఉన్న ఆస్పెక్ట్స్కే లైక్లు ఎక్కువ వస్తున్నాయి, వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ చెప్తే కనుక దానికి తక్కువ ఉంటుంది. సో వాట్ డస్ దట్ మీన్? సో ఊరినే మనం ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడుకునేది చెప్తుంటాం కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో దీనికి ముందు సెల్ఫ్ సెన్సర్షిప్ మనకు ఉండాలా, మన ఎవరిలో ఉండాలా, ఏం చేయాలో చూసుకోవాలి. అంతేగాని నేను ఒక 2 ఇష్యూలో చూశాను, మాట్లాడైనా అటే మాట్లాడుతున్నాడు, దాన్ని కౌంటర్ చేద్దామనుకున్న మీడియా వాళ్ళు అటే మాట్లాడుతున్నారు. సో సో ఇవన్నీ కూడా మనలో రావాలి. పోతే సినిమాలు ఎప్పుడు కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ వాట్ ఈస్ ప్రొజెక్టెడ్ స్టోరీస్ ఒకటి స్టోరీస్. ఈ పైన గూడుపడదు స్టోరీస్ అనేది, ఎక్కడో ప్రపంచం ఎక్కడ చోటు జరిగిందో ఇన్స్పైర్ అయ్యో ఏదో చేస్తుంటాం. దట్స్ వాట్ కమ్స్ పీపుల్ మేక్ అస్ ఎ ఫిల్మ్. సో స్టోరీస్ లో కూడా స్టోరీ టెల్లింగ్ లో కూడా థింగ్స్ ఆర్ చేంజ్డ్. నేను మొన్న ఎక్కడో ఏదో ఈవెంట్ ఏఐ గురించి అడిగారు. ఏఐ అనేది కెనాట్ రీప్లేస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ప్రసిడ్ హౌ అంటే ఏఐ డెఫినెట్లీ విల్ హెల్ప్ you today. It will help if it is used properly for pre-production and certain amount of post-production, which will save lot of time and energy, and it will work as a very good library for research. This morning was an article. Flesh and blood emotions can be carried by only human beings. So, in the development, end of the day, our craft is very great. And people who are working this craft are very great. అట్లాంటి వాళ్ళని సన్మానం చేయడం ఈ రోజున ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్ వన్స్ అగైన్. ఇవాళ సన్మానం అందరికీ కూడా చేయడానికి ప్లాన్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా సినిమా ప్యాషన్తో వచ్చామంటే దాదాపు 35-36 సంవత్సరాల ముందు అందరూ అట్లా వచ్చినామండి. చాలామంది నటులు, దర్శకులు, నిర్మాతలు, కళామంది స్టూడియో చక్కగా ఉన్నారండి. ఈ సినిమా పుట్టినరోజు వేడుకలు చేయాలని దాదాపు 5-6 సంవత్సరాల క్రితం ఇక్కడే ఉన్నారు మన రామకృష్ణరావు గారు. చాలా ప్రయత్నం చేశారు, డిజైన్ చేశారు, ఎట్లా చేయాలి ఎలా చేయాలని నాతో కూడా డిస్కస్ చేశారు. సో అది కుదరలేదు. ఇట్లా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్న నేషనల్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్స్కి, వాళ్ళ వెనకాల సపోర్ట్ చేసిన పెద్దలందరికీ, మీడియా వారికి, ఇండస్ట్రీ నుంచి ఈరోజు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అశోక్ కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, అన్న పద్మరాజు చెప్పినట్టు ఇండస్ట్రీ అంతా ఏకతాటిపై దీన్ని భారీ ఎత్తున చేయాలని, మరి ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచే మొదలు పెట్టాలని మా వంతు ప్రొడక్షన్ నుంచి కానీ ప్రదర్శన నుంచి కానీ ఎట్లయినా సరే ఎక్కడి నుంచి ఏం కావాలన్నా కూడా మేము సపోర్ట్ ఉండడం, మూవీ ఆర్టిస్ట్ సపోర్ట్ తీసుకుని దీన్ని పెద్దగా చేయాలని అందరిని ఆహ్వానించి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఇప్పుడు చేస్తున్న సినిమాలు, దర్శకులు, హీరోలు చాలా బాగా చేస్తా ఉన్నారు. దాన్ని ఒకసారి మనం ఈ పుట్టినరోజు వేడుకలతో చూపించాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. దీన్ని తొందరగా మీటింగ్లో పెట్టాలని ముందుకు తీసుకెళ్ళి 2 నెలల టైం ఉంది. మళ్ళీ సంవత్సరం అందరూ భారీ ఎత్తున చేసే దాంట్లో నేను కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగు సినిమా తల్లికి జేజేలు పలుకుతూ నిజానికి ఇవాళ ఈ కార్యక్రమం
ఎక్కడో ఎంత పెద్ద ఎత్తునో ఏ భారీ ఎత్తునో చేయాల్సిన వ్యవహారం అయినప్పటికీ ఇక్కడ ఈ మాత్రమైనా చేస్తున్నందుకు గడిచిన 5-6 ఏళ్ళుగా అంతకుముందు 2016 ఆ ప్రాంతంలో బాబ్జీ గారు, మన రామ్ రాగిపల్లి గారు, తుమ్మలపల్లి సత్యనారాయణ గారు కూడా కొంతమంది కలిసి చేశారు. ఆ తర్వాత కొంత కుంటుపడినా కూడా మోహన్ గౌడ్ గారు వాళ్ళు, విజయవర్మ గారు వాళ్ళు కలిసి గడిచిన 5-6 ఏళ్ళుగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాకపోతే నిజానికి క్రితం సంవత్సరం ఛాంబర్లో అప్పటి ప్రెసిడెంట్ గారు, అప్పటి కార్యదర్శి అయినటువంటి దామోదర్ ప్రసాద్ గారు, భరద్వాజ్ గారు, ఇలా అందరూ కలిసి క్రితం సంవత్సరం ఫిబ్రవరి 6న ఛాంబర్లో చేశారు. చేసిన తర్వాత ఒక నిర్ణయం కూడా జరిగింది. నిజానికి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇందాక కొమర వెంకటేష్ గారు ఏం చెప్పారో, గడిచిన సంవత్సరం క్రితం ఇదే మాట మనం ఛాంబర్లో మాట్లాడుకున్నాం. తప్పైనా ఒప్పైనా కూడా ఆ రోజున ఇంకా మురళీమోహన్ గోపాల్ గారికి నమస్కారం, మురళీమోహన్ గారు కూడా ఇవి ఇంకా రాలేదు, కానీ ఆయన కూడా ఆ రోజున అక్కడే వేదిక మీద ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఛాంబర్ పక్షాన చేయాలి అని నాకు తెలిసినంత వరకు ఆ రోజున మినిట్స్ లో కూడా రాశారు. మరి ఏం జరిగిందో నాకు తెలియదు, ఇవాళ చేయలేదు. నిన్న మోహన్ గౌడ్ గారిని పిలిస్తే ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా పిలిచారంటే, కాదండి ఈ తేదీ కనుక్కున్న రీసెర్చర్ గా, జర్నలిస్ట్ గా మీరు వచ్చి మాట్లాడాలి అంటే మాట్లాడడం కోసం, అంటే 2 ముక్కలు చెప్పడం కోసం వచ్చాను. నిజానికి ఈ దౌర్భాగ్య పరిస్థితి కేవలం ఏమనుకోవద్దండి, మన ఇంట్లో అందరూ కూర్చున్నాం కాబట్టి మనకి మనం మాట్లాడుకోవాలి, కేవలం తెలుగు వాళ్ళకే ఉంది, ఇంకెవరికీ లేదు. తమిళ వాళ్ళకి లేదు, కన్నడ వాళ్ళకి లేదు. మన గొప్పతనం మనం చెప్పుకోం, మన గొప్పతనం మనకు తెలియదు. ఎవరన్నా చెప్పినా కూడా వినము చెయ్యం. ఇదే మద్రాసులో అనుకోండి, నెత్తిని పెట్టుకొని చేసుకుంటారు. వాడికి ₹1 కోటి ఇచ్చి నువ్వు సాహిత్య అకాడమీ ఇవ్వట్లేదంటే ప్రభుత్వ పక్షాన అన్ని భాషలకి నేను ఇస్తాను, అకాడమీ అవార్డు తరఫున ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఇస్తాను, ప్రతి ఒక్కరికి ₹50,00,000 ఇస్తానని చెప్పినటువంటి ఒక పాలకులు అక్కడ ఉంటారు. వాళ్ళు ఏ పాలన కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. వాళ్ళది తమిళ సంస్కృతి మీద, భాష మీద, సినిమా మీద, వాళ్ళ కల్చర్ మీద ఉన్నటువంటి ప్రేమ మనకు ఉండదు. నిజానికి ఇవాళ తెలుగు సినిమా పుట్టినరోజు, నిజానికి ఈ పేరులోనే కొంత చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇందాక దామోదర్ చెప్పినట్టు సినిమా అంటే ఎప్పుడు పుట్టింది? 1996లో లూమియర్ పెట్టినప్పుడు పుట్టిందా, లేకపోతే మన దగ్గర మొదలుపెట్టిన తర్వాత దాదా సావేదాలా చేసిన పుట్టిందా, ఆ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే చేసిన పుట్టిందా, లేదా ఆ తర్వాత మనం మర్చిపోయి చాలా రోజుల పాటు ఎవరు గుర్తించకుండా ఉంటే ఇంటూరు వెంకటేశ్వరరావు అని మళ్ళీ ఒక జర్నలిస్టు తీసుకొచ్చి రఘుపతి వెంకయ్యకి ఒక విగ్రహం పెట్టి ఆయన పేరు అవార్డు పెట్టాలి అని ఛాంబర్ అందరినీ ఒప్పించిన తర్వాత ఒక రఘుపతి వెంకయ్య గురించి మనం చెప్పుకునే వరకు చెప్పుకోలేదు. మళ్ళీ ఒక ప్రాంతీయ ఉద్యమం వచ్చి చెప్పుకునే వరకు పరిచయాల గురించి మనం చెప్పుకోలేదు. ఇవాళ ఎందుకంటే ఇవాళ అన్ని ప్రతి విషయంలో కూడా మర్చిపోయి తక్కువ చేస్తున్నాం. కాబట్టి ప్రతి విషయం మరి 1921లో వెంకటనారాయణ నాయుడు గారు భీష్మపట్నం తీసినప్పుడు చెప్పుకోవాలా? సరే, ఇది 1932 ఫిబ్రవరి 6 నిజమే. అంతకుముందు 31 సెప్టెంబర్ 15 అనుకునేవాళ్ళం. 32 ఫిబ్రవరి 6ని నా రీసెర్చ్ లో కనుక్కున్న తర్వాత 2011లో అప్పుడు కూడా దాసనారాయణరావు గారు అన్నప్పుడు పిల్లలకు విజయం తెలుసు అనే మాటలోనే అప్పుడు కూడా జరిగింది. కానీ చివరికి 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత ఇవాటికి ఈ దేనికి ఒక దానికి వచ్చాం. నిజానికి ఒక్కసారి వెనకడదాము. ఈ సినిమా కంటే ముందే 1931 మార్చి 14న భారతదేశంలో మొట్టమొదటి తాకి ఆలమారా వస్తే, ఆలమారా తీసినటువంటి ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ ఆర్దేశ్ గాంధీ గారే అక్కడ సౌత్ ఇండియన్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి హెచ్ఎల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాయని, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మంచి మార్కెట్ ఉందని చెప్పేసి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ తీయమంటే ఆయన సినిమా తీశాడు. దాని పేరు కాళిదాస్. 1931 అక్టోబర్ 31న రిలీజ్ అయింది. అది తీసింది 4 ఏళ్ల సినిమా. 4 ఏళ్ల సినిమా. దానికి యాక్ట్ చేసింది కూడా టిపి రాజలక్ష్మి అని, మూకీ సినిమాల్లో కూడా చేసినటువంటి ఒక నటి. ఆవిడ ఆ రోజున మన కంటూరు సూర్యకుమార్ లాగా ఒక జుట్టు వెలగొస్తూ ఉంటే ఆవిడని చూడటం కోసం కీల్పాక్ ఏరియాలో తిరిగిన జనం ఉన్నారు. అలా చెప్పుకుంటారు. అందుకు చెప్పుకుంటే రికార్డు నేను చెప్తున్న మాట. ఆవిడ నటిస్తే ఆవిడ చెప్పింది స్పష్టంగా, అయ్యా నన్ను పిలిచారు, నేను డాన్సర్ని, నేను నాటకాలు వేస్తుండేవాడిని. హెచ్ఎం రెడ్డి గారు వచ్చి
పద్మా సుబ్రహ్మణ్య గారి తండ్రి కేఎస్ సుబ్రహ్మణ్య గారిని తీసుకొస్తే ఆయన తీసుకొచ్చి నన్ను పరిచయం చేస్తే నన్ను బాంబేకి తీసుకెళ్ళారు. నీకు ఏమొచ్చు అని అడిగారు. ఇప్పుడు మొట్టమొదటి నాకు అయ్యా నేను బాగా చక్కగా త్యాగరాయ కీర్తనలు పాడతానంటే ఆవిడ కర్ణాటక సంగీతం విద్వాంసులు త్యాగరాయ కీర్తనలన్నీ కలిపి ఒక 3 వేల సినిమా కింద తీశారు. 3 వేల షార్ట్ ఫిల్మ్. తర్వాత ఇంకేమొచ్చంటే ఆ రోజుల్లో కొరవంజి నృత్యం అంటారు, తెలుగులో తమిళంలో కొరతి అంటారు, తెలుగులో కొరవంజి నృత్యం అంటారు. ఆ డాన్స్ చేస్తే 2 వేల సినిమా తీశారు. ఆ 2 వేలు అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు కథ కదా, అది ఇదొక సినిమా ఇదొక సినిమా, కథతో ఒక సినిమా తీయాలనుకొని కాళిదాస్ అనే సినిమా, అది కూడా మొత్తం సినిమా కాదు, కేవలం కాళిదాస్ అతనికి పెళ్లి కావడం, ఆయన మూర్ఖుడని తెలిసిన తర్వాత అమ్మవారికి వెళ్ళి వెళ్ళిపోవడం, కాళీమాత వలన అతనికి మాట వచ్చి మహాకవి కాళిదాస్ రావడం, ఇది ఒక్కటే. ఇది 4 వేల సినిమా. ఆయన స్పష్టంగా తమ ఇంటర్వ్యూలో ఇప్పుడు కాదు 1931లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్ఎం రెడ్డి గారు తెలుగులో డైలాగులు చెబుతూ ఉంటే నేను తమిళలో రాసుకోవాలి అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే తెలుగు కాబట్టి రాసుకోలేదు. అదే మనం ఎవరినో పూజాకైనా చెప్తే కనుక వాళ్ళ కరణంలోనో నేను ట్రాన్స్లేషన్ చేసుకుని అలా చదువుతుంది. ఆ మాట టీవీ రాజు 1931లో చేసింది. అది నేను చెప్తున్న మాట ఆవిడే చెప్పి తెలుగు డైలాగులన్నీ నేను తమిళలో రాసుకొని నేను చెప్పాను. దాంట్లో హీరో కిందేమో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఒక విఆర్ గంగాధర్ అనే అతని హీరో కింద పెట్టారు. కలిపి 4 వేల సినిమాలు తీశారు. అయ్యా ఇప్పుడు ఆ సినిమా ఒక 4 వేలతో సినిమా చేయాలి కదా, ఈ 3 చిన్న సినిమాలని కలిపి ఒకటే టైటిల్ కింద కాళిదాస్ అనే సినిమా కింద రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు ఇప్పటిలాగా అప్పుడు మార్కెటింగ్ టెక్నిక్ ఉంది కదా, మార్కెటింగ్ టెక్నిక్ లో తొలి తమిళ తెలుగు దాకే పెట్టారు. ఎందుకంటే తమిళ వాళ్ళు ఎక్కడ చేస్తుంది, తమిళ పాటలు ఆ డాన్స్ పాటలు ఉన్నాయి కదా, అసలు కథ మటుకు కాళిదాస్ కథ మటుకు దాన్ని ముందు వెనక చేసిన 2 చిన్న సినిమాలు అయితే తమిళం, మెయిన్ స్టోరీ మనదే తెలుగే. ఆ మాట ఇంటర్వ్యూలో చెప్పింది, హెచ్ఎం రెడ్డి గారు చెప్పారు, కానీ మనం పట్టించుకోం. తమిళం వాడు మటుకు నా ఫస్ట్ తమిళ టాకి కాళిదాస్ అనే వాళ్ళు రికార్డులో రాసుకుంటూ ఉంటారు. మనం ఎందుకు పట్టించుకోము తెలియదు, మన చరిత్ర మనకు అక్కర్లేదు. సరే కాళిదాస్ గురించి పట్టించుకోమయ్యా. ఇప్పటికైనా ఇప్పుడు మన మొట్టమొదటి మాట పాట తెర మీద ఎప్పుడు కనపడిందంటే కాళిదాస్ దాన్ని పట్టించుకోం. కొన్ని భక్త ప్రవాహాన్ని పట్టించుకుంటాం, భక్త ప్రవాహాన్ని పట్టించుకోవడానికి కూడా మళ్ళీ ఎవరో ఒక దాము గారు లాంటి వాళ్ళు, భద్రాజు గారు లాంటి వాళ్ళు, ఒక అశోక్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, ఇంకెవరో వచ్చి చెప్పేందుకు పట్టించుకోం. ఇది మన దౌర్భాగ్యం, తెలుగు వాళ్ళకి మాత్రమే ఉన్న దౌర్భాగ్యం. కన్నడంలో కన్నడ సినిమా డే వాళ్ళ తాకిని 1934 మార్చి 4న మన తెలుగు వాళ్ళైనటువంటి వైవి రావు గారు అంటే ఇప్పటి జనానికి జెన్సీ అర్థమైనట్టు చెప్పాలంటే మిథున లక్ష్మి గారు వాళ్ళ ఫాదర్. ఆయన మూవీ రోజు నుంచి యాక్ట్ చేసిన వాడు డైరెక్టర్ నిర్మాత. ఆయన తీసిన సినిమా వాళ్ళ ఫస్ట్ కన్నడ తాకి, దానికి కన్నడ సినిమా డే చేసుకుంటారు, తమిళ సినిమా డే వాళ్ళు చేసుకుంటారు. తెలుగు సినిమా డే అని మనం చేసుకోవడానికి మనకు వచ్చిన నొప్పేంటి? మన ప్రపంచం అంతా సంపాదిస్తున్నటువంటి ఇన్ని వేల కోట్ల ఇండస్ట్రీ అయినప్పుడు సంవత్సరం మొత్తంలో ఒక్క రోజున అమ్మకి ఒక దండం పెట్టి ఒక దండేసి నలుగురు కలిసి కూర్చొని చేసుకోవడానికి నువ్వు వస్తావా పెట్టుకొని పిలవాలి మనం. ఇది మన ఇంటి పండుగ కావాలి, పిలవాలని పిలవాల్సిన అవసరం లేదు కదా. 100 మంది పిలిస్తే 5 వచ్చారనేటువంటి ఒక అది బాధతో అభివృద్ధి చెప్తుంది. అది రాకూడదు. మన ఇంట్లో మన అమ్మకి ఒక రోజు అన్నం పెట్టడానికి మనం ఎవరు పిలవాల్సిన పని లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా దీన్ని చాంబర్ లాంటి వాళ్ళు పరిశ్రమకు ముందు ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఇప్పుడు వెంకటి గారు వాళ్ళు చెప్పినట్టుగా ఎన్నో ప్రయత్నాలు ఇక్కడ చేయబోతున్నారు. శ్యామ్ గారు ఉన్నారు, వాళ్ళ ప్రోత్సాహం తీసుకొని వాళ్ళ గుడ్ ఆఫీస్ ఉపయోగించుకోగలిగితే కనుక ప్రభుత్వంలో వస్తుంది. వచ్చిన తర్వాత తెలుగు సినిమా డే కింద ప్రకటించండి. పుట్టినరోజు అంటే ఇప్పుడు మీ అందరిగా 21, 31 ఇవన్నీ ఎక్కడ వస్తాయి. తెలుగు సినిమా డే కింద ప్రకటిస్తే కనుక చేసుకోవచ్చు. అందరం చేసుకుంటే బాగుంటుంది. ఒకే ఒక విషయం చెప్తాను, ఇవాళ పరిశ్రమ ఎన్ని వేల కోట్లకి వెళ్ళింది అని ఆలోచిస్తున్నాను చెప్తే ఎంత కిందకి వెళుతుందని మటుకు మనం ఆలోచిస్తే మీడియాతో సహా ప్రతి ఒక్కరూ మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము. అటువంటి చెక్ చేసుకోవడానికైనా ప్రతి సంవత్సరం ఒక రోజున ఒక అమ్మని తలుచుకొని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన మనలో మనం మాట్లాడుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. ఇది ప్రతి సంవత్సరం మరింత పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ దానికి పరిశ్రమ తరఫున చాంబర్ తరఫున చాంబర్ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారందరూ పూనుకోవాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేసినటువంటి మోహన్ గౌడ్ గారిని వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ యాక్చువల్గా
ఈ ఫంక్షన్ చేసినందుకు మమ్మల్ని అందరినీ పిలిచి ఇంతమంది పుణ్యమైన కార్యక్రమానికి మిస్టర్ మోహన్ గౌడ్ గారికి ఎన్నిసార్లు ట్యాక్స్ చెప్పినా తప్పలేదు. యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ చేయాల్సిన ఫంక్షన్, అట్లాంటి ఫంక్షన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మీరు చూడండి, ఈ బొమ్మలు రామారావు గారు, ఎల్లి ప్రసాద్ గారు కానీ, దాసనారాయణ గారు, ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లా అవుతుంది ఒకసారి మీరు ఆలోచించుకోవడం. 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం. ఇవాళ ఉన్న సిస్టంలో అంటే మనస్ఫూర్తిగా ఉన్నదన్నట్టు మాట్లాడుతాను. ఎందుకంటే ఇంతమంది ఈ మధ్య కాలంలో మోహన్ గౌడ్ నేను చేస్తే ఇంతమంది రాదు, ఇంతమంది వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా ఉన్నదన్నట్టు మాట్లాడుతాను. ఈ మహానుభావులు అందరూ ఇవాళ ఉన్న మోనపల్లి సిస్టంలో ఒక్కడు కూడా ఇక్కడ ఉండేవాడు కాదు. కారణం, ఒక ఆర్టిస్ట్ రావాలన్నా, ఒక ప్రొడ్యూసర్ నిలబడాలన్నా, ఒక టెక్నీషియన్ నిలబడాలన్నా, ఒక డైరెక్టర్ నిలబడాలన్నా మన సినిమా ఇండస్ట్రీలో మోనపల్లి చేసేవాడు ఆశీస్సులు కావాలి. ఇది సినిమా ఇండస్ట్రీకి ఇవాళ కాబట్టి రేపైనా సరే నష్టం జరుగుతుంది. నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి చెబుతున్నాను. ఈ ఫంక్షన్ సినిమా ఇండస్ట్రీ చేస్తే ఏమవుతుందంటే మోహన్ గౌడ్ అది ఒక్కడే ఆలోచించండి. అంటే సినిమా ఇండస్ట్రీలో మోనపల్లి ఆశీస్సులు ఉంటే కుర్రం గాడిద అవుతుంది, గాడిది కుర్రం అవుతుంది. ఇది మాత్రం సత్యం. నేను 40 ఏళ్ళ నుంచి తెలుసుకున్నాను. కానీ నిజంగా ఆనెస్ట్గా ఉండదలుచుకొని మనం ఒక మనిషిగా బ్రతకదలుచుకుంటే, నిజం మాట్లాడాలంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీ 100% కరెక్ట్గా వెళ్తుందన్న దాంట్లో ఒకరు కూడా నమ్మవద్దు. ఎవరైతే థియేటర్స్ మోనపల్లి, ఆర్టిస్ట్ మోనపల్లి, డైరెక్టర్స్ మోనపల్లి, నిర్మాతలు మోనపల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిలబడుతున్నారు. ఆకాశంలో తిరిగే ఆ 4 నిర్మాతలు తప్ప ఇవాళ రియల్గా భరతయ్య గారు కానీ, కేఎస్ రామారావు గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ వీళ్ళందరూ సినిమా అంటే ప్రాణం. ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని సంవత్సరాలు 10 సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి. ఇవాళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను తీసిన పెట్టుబడి మొత్తం ఈ దుర్మార్గులు ఈ మోనపల్లి వాళ్ళ హుండీలో పడిపోతాయి. అది నాకు ఇష్టం లేదు, అందుకని నేను తీయలేదు. అందుకని దయచేసి సినిమా ఇండస్ట్రీ నిజంగా ప్రేమ ఉంటే ముందు ఈ మోనపల్లి దరిద్రం వదిలితే స్వేచ్ఛ వచ్చింది, మనం గాలి పీల్చుకోగలం. ఈ కార్యక్రమంలో నేను చెప్పదలుచుకుంది ఒకటి. సభా సరస్వతి నమస్కారం అండి. ఆశీపురం ప్రజలు గారు మాట చెప్పారు. సభా వేదిక మీద ఎంతో మంది ప్రజలు ఉంటారు. అందరి పేర్లు చెబుతూ టైం కూడా చూసుకుని మీరు మాట్లాడాలి అని. అందుకే ఇప్పుడు అందరికీ ఒకేసారి నమస్కారం చెప్పేస్తున్నాను. ఈ సభలో నాకు ఆనందం ఏంటంటే సీనియర్ దర్శకుడుగా అవార్డు తీసుకోవడంలో నాకు 3 ప్రొడ్యూసర్లు ఇక్కడ ఉన్నారండి. నా ప్రొడ్యూసర్లు ఒకటి మురళీ మోహన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, 3 ఉన్నారు ఇక్కడ. నాకు మురళీ మోహన్ గారు నా చేత కన్నడ సినిమా చేయించారు, తెలుగు సినిమా కాకుండా. పెళ్ళాన్ని చెప్తే వినాలి అని ప్రస్తుతం నేను అదే చేస్తాను ఇంట్లో కూర్చొని. అంతేకాదు సార్, ఏదేమైనా ఈరోజు తెలుగు సినిమా పుట్టినరోజు మన మోహన్ గౌడ్ గారు, వర్మ గారు వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అంటే నేను గెస్ట్ గా వస్తాను, అవార్డు వద్దండి అన్నాను. అదే కాదండి, మీరు మెయిన్ దాసరి గారి శిష్యుడు, రెండోది అప్పగారు సినిమాలు చేశారు. మీరు మనందరినీ కడుపు నవ్విస్తూ మీరు తీసుకోవడం క్వశ్చన్ లేదని బలవంతం చేశారు మోహన్ గౌడ్ గారు. అందువల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మోహన్ గౌడ్ గారు, వర్మ గారు, అండ్ ఈ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా. ఎంతో మంది పెద్దలు వీళ్ళందరూ నాకు ఇప్పుడు బస్రెడ్డి గారు, మన దామోదర్ గారు, అశోక్ గారు ఎన్ని సంవత్సరాలకి వచ్చే మాకండి. సో వరుసగా అందరి గురించి చెప్పేదా. రాశి గారితో నేను ఈ సినిమాలు చేసినా చేయలేదు, ఒక సినిమా కూడా చేయలేదు, మేము కుదరలేదు. ఇప్పుడు 2026 ఓన్లీ మోహన్ గారు వాక్కు నిజం అవుతుంది, క్వశ్చన్ లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి.
తెలుగు సినిమా ప్రగతికి, తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకోవడానికి కారణమైన వేదిక మీద ఎందరో పెద్దలు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, శ్రీశ్రీ గారు, వేటూరి గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, చంద్రబోసన నలుగురి తర్వాత తెలుగు సినిమా పాటకి 5వ కిరీటం తెచ్చినందుకు గాను నాకు తెలుగు సినిమా తల్లి బర్త్డే రోజు మనం రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటాం కదా, ఈ మధ్య వచ్చిన ఆచారం, అట్లా తన పుట్టినరోజు నాడు నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఈ అవార్డుగా నేను భావిస్తాను. ఈ వేదిక నాకు నిజంగా ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మధురి రాజా గారు ఈ పండుగలో ఉండడం, నేను నా కెరీర్ మొదట్లో మధురి రాజా గారిని, సార్ మీ దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అవుతానంటే, నా దగ్గర వస్తే నీకు 4 డబ్బులు వస్తాయేమో, నీ ఐడెంటిటీని, నీ ఉనికిని కోల్పోతావు, నీకంటూ సహజసిద్ధమైన ప్రతిభ ఉంది, దాన్ని వెతుక్కుంటూ ప్రయాణం సాగించు అని చెప్పి నాకు మంచి మాట చెప్పి నన్ను స్వతహాగా ఇంతవరకు ఎదిగేలా నన్ను బాట మరలించినటువంటి మధురి రాజా గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవార్డు ఇచ్చినందుకు గాను మోహన్ గౌడ్ గారికి, అట్లాగే విజయవర్మకి, మిగతా పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.